ఆడైనాయి ఇచ్చేస్తా ఏమవుతాయి రండి నువ్వు కూడా చిన్న గ్లాస్ పడేయాలి. ఆ గ్లాస్ ఇంకెవరు దీనిలో పోస్తున్నాయి దాంట్లో పోస్తున్నావా? అవును సార్. అంటే ఆయన నిస్వార్థంగా ప్రజలకు చేసిన సేవని గుర్తు చేసుకోవటమే కాదు, ఆయన చేసినటువంటి మరి మార్గంలో మనం కూడా ప్రయాణం చేయాలి అని చెప్పేసి కోరుకుంటూ ఈ మధ్య శిబిరాన్ని ప్రారంభిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. 5 నిమిషాల తర్వాత సోదరిమణులారా, మన ప్రాంతంలో అనేక ప్రజా ఉద్యమాల్లో పనిచేస్తూ మరణించిన అమరజీవి కామ్రేడ్ శంషేర్ ఖాన్ గారి 9వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. శంషేర్ ఖాన్ గారు మంగళగిరి పట్టణంలో యువజన సంఘం ఏర్పాటు చేసి యువకులు ఎదుర్కొంటున్నటువంటి నిరుద్యోగ సమస్య, స్థానిక సమస్యలు, వీటన్నిటి మీద అనేక ఉద్యమాలు నిర్వహించారు. తను లారీ పెయింటర్గా జీవితాన్ని ప్రారంభించి పెయింటింగ్ వర్కర్స్ అందరినీ కూడా సమీకరించి యూనియన్ని ఏర్పాటు చేసి పెయింటర్ల సమస్యల మీద అవిరళంగా కృషి చేశారు. పట్టణంలో పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం జరిగినటువంటి ఉద్యమంలో తను చివరికంటా పాల్గొని బాపనే నగర్ నిర్మాణంలో, బాపనే నగర్ 1 కానీ 2 కానీ, ఉడా కాలనీ నిర్మాణంలో కానీ ప్రముఖమైనటువంటి పాత్రని శంషేర్ ఖాన్ గారు నిర్వహించారు. ఆయన వృత్తిరీత్యా పెయింటర్ అయినప్పటికీ ప్రవృత్తిరీత్యా రాజకీయాల్లో ఉంటూ సిపిఎం పార్టీ నాయకుడిగా, పట్టణ కమిటీ కార్యదర్శి వర్గ సభ్యుడిగా అనేక సంవత్సరాలు పనిచేసి కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, యువకులు, మహిళల సమస్యల మీద ఎన్నో పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర అయింది. ఆయన నిస్వార్థమైనటువంటి ప్రజాసేవకుడు. ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేశారు. అనేక సమస్యల పరిష్కారం కోసం పనిచేశారు. ఆయన చూపినటువంటి బాటలో ప్రయాణించడమే నేడు మన ముందున్నటువంటి ప్రధానమైన కర్తవ్యం. ఆయనకి సిపిఎం పార్టీ పట్టణ కమిటీ తరపున, జిల్లా కమిటీ తరపున జోహార్లు అర్పిస్తూ ఆయన చూపినటువంటి బాటలో ముందుకు కొనసాగుతామని, ఏదైతే ఈ దేశంలో పేద వర్గాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారో ఆ అహర్నిశలు కృషి చేసే దానిలో భాగస్వాములు అవుతామని, ఇవాళ పెట్టుబడిదారీ సమాజంలో ఇవాళ ఉన్నటువంటి దోపిడీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా, మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలకు వ్యతిరేకంగా, ఇవాళ యువజనులు ఎదుర్కొంటున్నటువంటి నిరుద్యోగ సమస్య లాంటి మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమాలు, పోరాటాలకు కూడా మీరందరూ భాగస్వాములు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే పట్టణంలో ఇళ్ల స్థలాల సమస్య ఈనాటికి పరిష్కారం కాలేదు. కానీ నేటి పాలకులు ఏదో కొంత పరిష్కారం చేశామని చెప్పేసి సంతోషిస్తూ ఉన్నారు. కానీ ఇవాళ వేలాది మందికి ఇంకా పట్టాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. అనేక అడ్డంకులు ఉన్నాయి. ఆ అడ్డంకులన్నింటినీ కూడా తొలగించి అందరికీ పట్టాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ పాలక వర్గాల మీద ఉన్నాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.